మేము ఆదా నుంచి వచ్చాము, పిఎంసి ఛానల్ నుంచి. మీ యొక్క ధ్యానం ద్వారా మీకు ఏం జరిగింది, మీరు ఎప్పటి నుంచి వచ్చారు ధ్యానానికి? నా పేరు దేవేంద్ర మేడం, మాది కోల్మన్పేట. నాకు హెల్త్ పరంగా ధ్యానంకి వచ్చిన. నాకు ఆస్తమా ఉంది మేడం, ట్యాబ్లెట్లు 6 నెలలు వాడినా, అయినా తగ్గలే. మా ఫ్రెండ్ ద్వారా ధ్యానం చేస్తే తగ్గుతుందని ఈ ధ్యానంలోకి రావడం. నేను 2021 నుంచి ధ్యానం చేస్తున్నాను. ఇంతకుముందు పిరమిడ్ లేకుండా మేడం, పిరమిడ్ వచ్చినప్పటి నుంచి ఇంకా హెల్త్ బాగా క్యూర్ అయింది మేడం. అప్పటి నుంచి ఎక్కువ చేస్తున్నాను ధ్యానం. ఫస్ట్లో డాక్టర్ దగ్గర 6 నెలలు ట్యాబ్లెట్లు వాడినా మేడం. టీవీ ఉంది మనం మా ఇంట్లో వాళ్ళు వంశపరంగా వస్తుంది కదా, టీవీ ఉంది అన్నారు మేడం. మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చెక్ చేసుకున్నాం, టీవీ లేదన్నారు. అయినా 6 నెలల తర్వాత కోర్స్ అయిపోతే కూడా తగ్గలే, నాకు తగ్గలేదు. మళ్ళీ ఆస్తమా ఉందేమని చెక్ చేసినారు, ఆస్తమా ఉంది, అట్లయితే తగ్గుతుంది అన్నారు. ట్యాబ్లెట్లు ఇచ్చింది, అయినా తగ్గలేదు మేడం. నిదానం తగ్గుతుంది అని ట్యాబ్లెట్ వేస్తే మనిషి లామైనా మేడం. ట్యాబ్లెట్లు తిని ఎందుకు లామైనా అని అడిగితే ఇట్లా తగ్గట్లేదు అని చెప్పి, ఇట్లా ధ్యానం చేస్తే తగ్గుతుందని చెప్పినాను. అప్పటి నుంచి నేను ధ్యానం చేసినట్లలా తగ్గింది మేడం. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ధ్యానం కొద్దిగా తక్కువ చేసిన మేడం, పొలం పనుల వల్ల. ఎంతసేపు చేసేవారు, ఎంతసేపు తగ్గించింది మేడం? నేను ఫస్ట్ స్టార్టింగ్ లా అర్ధగంట చేసినాను మేడం. తర్వాత ఎక్కువ గంటన్నర, 2 గంటలు, 3 గంటలు కూడా చేసినాము. అప్పుడు క్యూర్ అయింది, బాగా క్యూర్ అయింది. మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ కొద్దిగా తగ్గించిన, అర్ధగంటకి అట్లా వచ్చిన. మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక 10 days ఉంది మేడం. 10 days తర్వాత మళ్ళా ఇంకా కంటిన్యూగా ధ్యానం చేయాలని చెప్పినారు మేడం. ఏదన్నా హెల్త్ ఇదైతే కంటిన్యూ ధ్యానం చేస్తేనే అది క్యూర్ అవుతుంది మొత్తం అని చెప్పినారు మేడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధ్యానం కంటిన్యూగా చేస్తున్నాం. క్యూర్ అయింది సార్ క్యూర్ అయింది ధ్యానం ద్వారా. ఇప్పుడు ట్యాబ్లెట్లే లేదు మేడం. ధ్యానం చేసినప్పటి నుంచి ట్యాబ్లెట్లు అనేది వదిలేసి. ఓకే.